హాయ్ అండి. రెస్టారెంట్ స్టైల్‌లో బాదుషా ఎలా చేసుకోవాలో క్రిస్పీగా చూద్దాం. ఒక 1 కప్ మైదాకి 1 కప్ షుగర్ అండ్ హాఫ్ కప్ వచ్చేసి వాటర్. జస్ట్ ఇది మనకి పాకం అక్కర్లేదండి. జస్ట్ మనకి మీడియంగా షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని కరిగిన తర్వాత కాస్త పక్కన పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మా ఇంట్లో ప్రిపేర్ చేసిన ఘీ అండి. పాల మీగడతో. ఇది కావాలంటే వీడియో ఉంది చూడండి. అండ్ పిండిలో వచ్చేసి కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ వంట సోడా, బేకింగ్ సోడా హాఫ్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇందులో గోరువెచ్చగా ఉన్నటువంటి ఘీ వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ వచ్చేసి కర్డ్ వేసుకోండి. బాగా మిక్స్ చేసి జస్ట్ వాటర్ చూసుకుంటూ కన్సిస్టెన్సీ చూసుకుంటూ వాటర్తో మీరు ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి పిండి ముద్దని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. ఇలా 10 మినిట్స్ తర్వాత దీన్ని మళ్ళీ మిక్స్ చేయనక్కర్లేదండి. జస్ట్ అలానే చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని బాదుషాలా ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న బాదుషాని జస్ట్ లైట్గా కాగినటువంటి ఆయిల్లోనే వేయండి. బాగా కాగొద్దు, ఎందుకంటే లోపల వరకు ఇవి బాగా ఉడకవు. సో అందుకని చెప్పేసి ఇలా కాగితే సరిపోతుంది. అండ్ వచ్చేసి స్పూన్ సహాయంతోనే టర్న్ చేయండి, పెద్ద గరిటె పెట్టకండి, ఎందుకంటే చాలా డెలిషియస్గా ఉంటాయి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి. షుగర్ సిరప్లో మనం డిప్ చేయనక్కర్లేదు. జస్ట్ స్పూన్ సహాయంతో వీటి మీద వేస్తే సరిపోతుంది. చాలా త్వరగా అబ్జర్వ్ చేసుకుంటుంది షుగర్ సిరప్. అండ్ ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి బాదుషాని ఒక్కసారి మీరు తిని చూడండి. చాలా క్రిస్పీగా లోపల బయట చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి.